హాయ్ అండి, అందరికీ ఇంకొకసారి హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ రిజల్యూషన్ ఏంటో అనేది డిసైడ్ అయిపోయారా? నేనైతే అయ్యానండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయిన దాంట్లో మినిమం 75% వరకు రీచ్ అయ్యాను. మనం ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ఆ గోల్ సక్సెస్ అవ్వాలి, రీచ్ అవ్వాలని ఒక థాట్తో అవన్నీ ఖచ్చితంగా మనం అది గుర్తుపెట్టుకొని దాన్నే ఫాలో అవుతామన్నమాట. అలా లాస్ట్ ఇయర్ నేను ఫాలో అయ్యాను. కాస్త అండి బాగా కోపం అయితే తగ్గింది. కోపం చాలా వరకు ఎవరి మీద చూపించలేదన్నమాట. అందుకే ఈసారి నేనేంటంటే ఎర్లీ మార్నింగ్ తొందరగా లేవాలని రెజల్యూషన్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు తొందరగా లేచే సీన్ లేదులేండి. ఏంటమ్మా అదొక రెజల్యూషనా అనుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. అందుకే ఈసారి దాన్ని అయితే పెట్టుకొని ఖచ్చితంగా ఫాలో అవుతానని అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ చాలా వరకు స్ట్రెస్తో ఫీల్ అయ్యాను. ఈసారి అది లేకుండా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అందుకే ఫస్ట్ డేనే హ్యాపీగా టెంపుల్తో స్టార్ట్ చేసేసాను. మా పక్క ఊరైన పాతపట్నంలో నీలమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ అనమాట. అక్కడికి వెళ్ళాము. ఇంకా అదే ఊర్లో ఉన్న సాయిబాబా మందిరం కూడా వెళ్ళాము. ఆ రోజు అయితే లక్షవారం అవ్వడంతో సాయిబాబా గుడిలో చాలా జనాలు ఉన్నారు. మేము చక్కగా 2 గుళ్ళు దర్శనం చేసుకొని ఇంకా సాయిబాబా మందిరంలో భోజనాలు పెడితే చక్కగా అక్కడే లంచ్ చేసేసి తీర్థయాత్రలు వెళ్ళినట్టు శనగలు ఖర్జూరం కొనుక్కొని హ్యాపీగా మళ్ళీ ఇంటికి అయితే తిరిగి వచ్చేసాము. నాకైతే ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఈ 365 డేస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.